హాయ్ హలో నమస్తే ఎస్టార్ మీడియా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ జర్నలిస్ట్ మధుగాని రాణి. మరి ఇవాళటి మన మార్నింగ్ సూపర్ ఫాస్ట్ న్యూస్ కి ముందుగా తెలంగాణ వార్తలు. మూసీ ప్రక్షాళన మెట్రో రెండో దశ. కేంద్రానికి సీఎం రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్. సిఎస్ ఎంపీని అమృత్ 2.0లో చేర్చాలని విజ్ఞప్తి. హైదరాబాద్ సమగ్ర సివరేజ్ మాస్టర్ ప్లాన్ ను అమృత్ 2.0లో చేర్చాలని కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. లేదా దాన్ని ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ కేంద్ర మంత్రిని కలిసి పలు అభివృద్ధి పనులకు సంబంధించిన డిపిఆర్లను అందించారు. తెలంగాణలో కులగణనకు కసరత్తు షురు. మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కీలక సమావేశం. కులగణన విధి విధానాల తయారీకి నిర్ణయం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో మాటను నెరవేర్చుకుంటూ రేవంత్ రెడ్డి సర్కార్ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కులగణన అంశాన్ని కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమంలోనే కులగణనకు సర్కార్ కసరత్తు షురూ చేసింది. విధి విధానాలు తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అది కూడా కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ సెకండ్ ఫేజ్ లో నార్త్ సిటీకి నిరాశ. ప్రస్తావన కూడా లేని డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్. మేడ్చల్ మెట్రో సాధారణ సమితి ఆవిర్భావం. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దిశ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అధికారులు రూట్ మ్యాప్ ఫైనల్ చేసి డిపిఆర్ సిద్ధం చేసింది. ఇక అధికారులు రంగంలోకి దిగి నిర్మాణాన్ని మార్గం సుగమం సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో తెరపైకి ఇంట్రెస్టింగ్ టాపిక్ తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వం ఫైనల్ చేసి ప్రతిపాదనలు సిద్ధం చేసిన పారడైజ్ నుంచి మేడ్చల్ మార్గంలోని డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ గురించి ఈ సెకండ్ ఫేజ్ లో కనీసం ప్రస్తావించకపోవడం గమనార్హం. తెలంగాణలో మరో కొత్త పథకానికి సర్కార్ యోచన. ఇంధన శాఖలో ఉద్యోగుల పిల్లల కోసం కొత్త పథకం. రైతులకు సోలార్ పంపు సెట్లు పంపిణీ. తెలంగాణలో మరో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన బట్టి విక్రమార్క ఈ మేరకు కొన్ని కీలకమైన ప్రకటనలు చేశారు. ఇంధన శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల పిల్లల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు వివరించారు. మరోవైపు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసేలా వ్యవసాయ మోటార్లకు సోలార్ పంపు సెట్లు పంపిణీ చేయబోతున్నట్లుగా కూడా ప్రకటించారు. ఆ ఉద్దేశంతోనే నా ఫ్యామిలీపై కొండా సురేఖ తప్పుడు వ్యాఖ్యలు. కోర్టులో నాగార్జున స్టేట్మెంట్. అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసినందుకు గాను కొండా సురేఖ పైన నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం అయితే తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ రోజు నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. ఈ క్రమంలో నాగార్జున కోర్టుకు తన వాదన స్వయంగా వినిపించారు. హైదరాబాద్ లో వెలుగులోకి భారీ స్కామ్. ఏకంగా 7,000 కోట్లతో పరారి. అధిక వడ్డీ ఆశ చూపి మోసం. హైదరాబాద్ నగరంలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఆశ చూపిన స్టాక్ బ్రోకింగ్ కంపెనీ దుకాణం ఎత్తేసింది. వేల మంది నుంచి డబ్బులు వసూలు చేసిన కంపెనీ చైర్మన్ అడ్రస్ లేకుండా పోయాడు. దాదాపు 7,000 కోట్ల స్కామ్ జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితుడిపై హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా మరో 5 ప్రధాన నగరాల్లో కేసులు నమోదయ్యాయి. క్రికెట్ అసోసియేషన్ లో నిధుల గోల్మాల్. ఈడీ విచారణకు భారత్ మాజీ కెప్టెన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద ఇప్పటికే రకరకాల ఆరోపణలు అయితే వెలువెత్తుతుండగా నిధుల గోల్మాల్ వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. హెచ్సిఏలో మనీ లాండరింగ్ జరిగిందంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే భారత్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ పై కేసులు నమోదు కాగా ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ముందు విచారణకు హాజరయ్యారు. అజారుద్దీన్ ఈడీ విచారణకు హాజరు కావటం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఇక వాహనదారులకు బిగ్ అలర్ట్. అలా చేస్తే లైసెన్సులు రద్దు. అమల్లోకి కొత్త వాహన చట్టం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సారథి వాహన్ పోర్టల్ మీద సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే నిబంధనలు ఉల్లంఘించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అందులోనూ మద్యం సేవించి వాహనాలు నడిపితే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్సులు రద్దు చేస్తామని ఇప్పటి వరకు 8,000 లైసెన్సులు రద్దు చేసినట్టు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వార్తలేంటో తెలుసుకుందాం. తిరుమలతో పాటు అక్కడ కూడా ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్. ఏపీ ప్రభుత్వం ఒప్పందం. ఏపీలో ఆహార పరీక్షల ల్యాబ్ల ఏర్పాటు కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం FSSAI మధ్యన 88 కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ల్యాబ్లతో పాటుగా మౌలిక వస్తువులను FSSAI ఏర్పాటు చేయనుంది. ఒప్పందంలో భాగంగా తిరుమల, కర్నూలులో FSSAI ల్యాబ్లు ఏర్పాటు చేయనుంది.
ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, FSSAI అధికారుల మధ్యన ఈ ఒప్పందం అయితే జరిగింది. చంద్రబాబును దింపేసి పవన్ కళ్యాణ్ ను సీఎం చేసే కుట్ర. సిపిఎం లీడర్ సంచలన వ్యాఖ్యలు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై సిపిఎం పార్టీ ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసే కుట్రలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. చంద్రబాబును దింపేసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ, RSS రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నాయంటూ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో జరిగిన సిపిఎం మహాసభలకు హాజరైన ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి మొదలైందని అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 14 నుంచి ఏపీలో పల్లె పండుగ. 4500 కోట్లతోని శ్రీకారం. అక్టోబర్ 14వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమం తీసుకురానుంది. పల్లె పండుగ పేరుతో వారం రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టనుంది. ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో గ్రామాభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన పనులపైన తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాల్లో చేసిన పనులు అమలు చేసేందుకు ఈ పల్లె పండుగ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపైన సమీక్ష నిర్వహించారు. పిఠాపురంలో మైనర్ బాలికపై అత్యాచారం. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ రోజా ట్వీట్. డిప్యూటీ సీఎం రియాక్షన్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో మైనర్ బాలికపై అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది. మద్యం తాగించి డంపింగ్ యార్డ్ వద్ద అత్యాచారం చేసినట్లు బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపైన మాజీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్ కు ప్రశ్నల వర్షం కురిపించింది. పంచె ఎగ్గట్టాల్సింది, దీక్షలు చేయాల్సింది గుడిలో కాదని, మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం అంటూ రోజా ట్వీట్ చేశారు. దేవుడు బుద్ధి జ్ఞానం ఇచ్చి ఉంటే కాస్తైనా ఉపయోగించండి అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు పిఠాపురం మైనర్ బాలిక అత్యాచారం ఘటనపై పవన్ స్పందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇక జాతీయ వార్తలేంటో చూద్దాం. హర్యానా ఓటమిని ఒప్పుకోని కాంగ్రెస్ ఫలితాలపై సంచలన ప్రకటన. హర్యానాలో పార్టీ ఓటమిని అంగీకరించడం లేదని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. ఎన్నికల ప్రక్రియలో తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని హస్తం పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. హర్యానా ఎన్నికల ఫలితాలపైన ఎన్నో అనుమానాలు ఉన్నాయని పేర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు చాలా ఫిర్యాదులు ఉన్నాయని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హర్యానాలో ఎన్నికలు ముగిసిన రాజకీయ వేడి మాత్రం అస్సలే తగ్గటం లేదు. హర్యానాలో హ్యాట్రిక్ కొట్టి చరిత్రను తిరగరాసిన బీజేపీ. మళ్లీ సీఎం గా నాయబ్ సింగ్ సైని. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పటాపంచలు చేస్తూ హర్యానాలో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పటి వరకు హర్యానా చరిత్రలో వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ ఏది లేకపోగా ఆ చరిత్రను బీజేపీ తిరగరాసింది. ఇక ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నాయబ్ సింగ్ సైనికే మళ్లీ హర్యానా పగ్గాలు అప్పగించేందుకు బీజేపీ హైకమాండ్ పావులు కలుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక అధికార వ్యతిరేకత, వివిధ రకాల సమస్యలేవి బీజేపీ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి కాశ్మీర్ లో ఎన్నికలు స్పష్టమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ ఎన్సీ కూటమి. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేస్తారని ఆయన తండ్రి ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఈ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో పోటీ చేయగా ఈ కూటమికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేస్తూ స్పష్టమైన మెజార్టీని సాధించి ఈ నేపథ్యంలో కూటమిలో అతి పెద్ద పార్టీగా ఉన్న ఎన్సీ ముఖ్యమంత్రిగా తమ పార్టీ అభ్యర్థిని ఉంచాలని చూస్తుంది. ఈ క్రమంలోనే ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు ప్రధానంగా సంచరించుకుంటున్నాయి. తప్పిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ లో తలకిందులు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్ అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. మెజార్టీ సర్వే సంస్థలు చెప్పిన విధంగా ఫలితాలేవి రాకపోవడం గమనార్హం. హర్యానాలో కాంగ్రెస్ అధికారం అని, జమ్మూ కాశ్మీర్ లో ఏ పార్టీకి ఆధిక్యం రాదని ఎగ్జిట్ పోల్స్ సంస్థ పేర్కొనగా, అందుకు భిన్నంగా హర్యానాలో బీజేపీ, జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నాయి. ఇక అంతర్జాతీయ వార్తలేంటో తెలుసుకుందాం. చైనా పౌరులే టార్గెట్. పాక్ లో భారీ పేలుడు, 3 మృతి, 20 మందికి గాయాలు. పాకిస్తాన్ లో భారీ పేలుడు సంభవించింది. చైనా పౌరులే లక్ష్యంగా జరిగిన ఈ ఉగ్రదాడిలో 3 ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి వరకు తీవ్రంగా గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. పాక్ లోని కరాచీ ఎయిర్పోర్ట్ ముందు జరిగిన ఈ ఆత్మాహుతి దాడికి కారణం తామే అంటూ పాక్ వేర్పాటువాద ఉగ్రవాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న ఆయిల్ ట్యాంకర్లు ఉగ్రవాదులు పేల్చినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హెజ్బొల్లా కొత్త చీఫ్ ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్. పదవిలోకి వచ్చిన 4 రోజుల్లోనే హెజ్బొల్లాను అంతం చేస్తామని కంకణం కట్టుకొని కూర్చున్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి
జెమ్మామే నేతాన్యాహు అస్సలు వెనక తగ్గడం లేదు. ఇప్పటికే లెబనెస్ భూభాగంలో ఉన్న హెజ్బొల్లా స్థావరాలపైన క్షిపణిలు వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ ఇప్పటికే హెజ్బొల్లాలో చీఫ్ హసన్ నజ్రుల్లాను మట్టుబెట్టింది. ఈ క్రమంలోనే నజ్రుల్లా వారసుని హెజ్బొల్లాకు కొత్త చీఫ్ గా హమేస్ సఫుద్దీన్ బాధ్యతలు చేపట్టారు. అయితే హెజ్బొల్లా చీఫ్ బాధ్యతలు చేపట్టిన 4 రోజుల్లోనే హమేస్ సఫుద్దీన్ ను కూడా ఇజ్రాయెల్ సైన్యం హతం చేసింది. దీంతో ఇజ్రాయెల్ ఏ స్థాయిలో యుద్ధం చేస్తోందో అర్థమవుతోంది. ఇక సినిమా వార్తలేంటో చూద్దాం. పుష్ప 2 ఆలస్యం, బడ్జెట్ ఎంత పెరిగిందో తెలుసా? అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ లో సినిమాను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ నెల చివరి వరకు షూటింగ్ ను ముగించాలనే పట్టుదలతో మేకర్స్ అయితే ఉన్నారు. అందుకే ప్రస్తుతం 3 యూనిట్లు వేరు చోట్ల షూటింగ్ చేస్తున్నాయి. ఎప్పుడో జూన్ జూలై షూటింగ్ పూర్తి చేసుకొని ఆగస్టులో సినిమా విడుదల కావాల్సి ఉన్నా ఇప్పటి వరకు విడుదల కాలేదు. దాదాపు 6 నెలల ఆలస్యం కారణంగా సినిమా బడ్జెట్ దాదాపు 100 కోట్లకు పైగా పెరిగిందని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. సూర్య కంగువా కోసం ప్రభాస్, హోమ్ బ్యానర్ కోసం వాయిస్ ఓవర్. తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అయితే తెలిసిందే. దసరా కానుకగా రావాల్సిన కంగువా సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కోసం వాయిదా వేయడం జరిగింది. కంగువా విడుదలకు 4 వారాల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేయనున్నారు. కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా ప్రతి భాషలోనూ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని భావిస్తున్నారు. కంగువాకి తెలుగులో క్రేజ్ తీసుకువచ్చేందుకు ప్రభాస్ ను రంగంలోకి దించాలని మూవీ క్రియేషన్స్ నిర్మాతలు భావిస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. మరి చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాసి మాకు పంపించండి. అలాగే ఎస్టార్ మీడియా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.